Hi, I am Anjali from TFPC. సో ట్రైలర్ వాజ్ వెరీ ప్రామిసింగ్, చాలా బాగుంది. అండ్ యాక్షన్ పార్ట్లో మిమ్మల్ని చూస్తుంటే అయితే కిరాక్ ఉన్నారు. సో బేసికల్గా మన ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ లైక్ తారక్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే రామ్ చరణ్ గారు కూడా కాప్ రోల్స్ చేశారు. ఈ సత్యభామ గారు అంటే ఈ పోలీస్ క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు వీళ్ళని రిఫరెన్స్గా తీసుకొని ఇలా నేను చెయ్యాలి అనుకున్నాను అంటే ఈ ముగ్గురులో ఎవరి పేరు చెప్తారు? ఎవరి క్యారెక్టరేషన్ని ఒక పాయింట్ తీసుకున్నారు? Hard to choose anyone like that. I think they've all been very good as cops and they've done phenomenal movies. And it's not fair for me to say that, oh, this one is a perfect cop. They've all done it with full respect to them. They've done a great job. And now, after having played a cop myself, naku ardhamaindi how difficult it is. It's not easy to wear a uniform and not be faithful to it or not be responsible about it. You automatically get that feeling. I can't choose any one person. ఇఫ్ సత్యభామ గారికి టక్కర్ ఇచ్చే ఒక కాప్ అంటే ఎవరిని చూస్ చేస్తారు? ముగ్గురులో సత్యభామగా చెప్పాలి. టక్కర్ కాదు. I think that there should be a cop universe. And we all should be cops together. Okay. Then and all the best. Thank you. శ్రీచరణ్ గారు, మీరు సినిమాకి చాలా కొత్త పరికరాలను పరిచయం చేస్తుంటారు, ఇన్స్ట్రుమెంట్స్ని. ఈ సినిమాకి ఏమేమి కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వాడారు, ఏం ప్రయోగాలు చేశారు? నేను చెప్పనా? మనోడు అగ్గిపెట్టి, అగ్గిపుల్లలు, లైటర్లు ఏది ఉంటే అది ఆ పాయింట్కి ఇప్పుడు ఈ మైక్ని కూడా వాడతాడు అవసరం అయితే. అంటే అది స్పర్ ఆఫ్ ద మూమెంట్, అప్పుడు ఏమనిపిస్తే పక్కన ఏముంటే అది రికార్డ్ చేస్తాం. సో మామూలుగా ఇప్పుడు మా అసిస్టెంట్ ఇంట్లోని వాళ్ళు పెట్టింది, దాన్ని బ్రెత్ సౌండ్ కూడా అని ఉంటే అది కూడా ఒక పల్సేటింగ్ చేస్ సీక్వెన్స్లో వాడు. వాల్ క్లాక్ సౌండ్ కూడా వాడారని విన్నాం. వాల్ క్లాక్ సౌండ్ వాడాము. సిలిండర్లో పట్టుకోవచ్చు. ఇదంతా వాల్ క్లాక్ ఎంత చెప్పండి, ఖాళీ సిలిండర్లు పట్టుకొచ్చి కొట్టించు. డైరెక్టర్ గారు, ఆ పోస్టర్స్ చూస్తుంటే అన్ని పోర్ట్ ఏరియాస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే డ్రగ్స్కి సంబంధించి ఏమన్నా ఇందులో ఉంటుందా? పోర్ట్ ఏరియాస్ అండి. లాస్ట్ గోవా వెళ్ళి అక్కడ ఏదో ఒక షిప్ చూపించారు కదా, అది పోర్ట్కి కథకి సంబంధం లేదండి. ఆ ప్లేసెస్ అంటే కొంచెం ట్రావెల్ ఏరియాస్, అవి విజిటర్స్ టూరిజం ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఉండొచ్చు అనే ఒక థాట్ తోటి తను ఆ ప్లేసెస్ ట్రావెల్ చేస్తూ వెతికింది అనమాట. సో వెతుకు సాంగ్ వింటారు కదా, సో ఈ డిఫరెంట్ ప్లేసెస్ని తన ఒకటి కోసం వెతకడం అనేది, సో అది రిప్రజెంటేటివ్గా మీకు టైటిల్లోనే మ్యాప్ కింద పెట్టాం. ఓకే యా కాజల్ మ్యామ్.